హాయ్ హాయ్ హలో నమస్తే. నిన్న డబుల్ హెడర్ కదా, రెండో మ్యాచ్ గురించి చెప్పడానికి వచ్చాను. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. బాబా ఎస్ఆర్హెచ్ మాత్రం కుమ్మి వదిలేశారండి నిన్న. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి మరపురాని రోజు. లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. కాటేరమ్మ కొడుకులు చిత్త కొట్టేశారు, కాటేరమ్మ కొడుకులు అనిపించారు. మ్యాచ్లోకి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ అండ్ ఫస్ట్ యాజ్ యూజువల్గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ ఇచ్చారు. అభిషేక్ శర్మ 35 అండ్ ట్రావిస్ హెడ్ 76. అండ్ నెక్స్ట్ వచ్చిన క్లాసెన్ బాబా 37 balls 100, థర్డ్ ఫాస్టెస్ట్ 100 ఇన్ ఐపీఎల్ విత్ కంబైన్డ్ విత్ యూసఫ్ పఠాన్. ఎక్స్ట్రాడినరీగా ఆడాడండి. చితక కొట్టేశాడు. అండ్ అనికిత్ వర్మ వీళ్ళందరూ కూడా చిన్న చిప్పిన్ అయ్యారు. ఓవరాల్గా ద స్కోర్ ఈజ్ 279 is the extraordinary score by SRH. ఆహాహా బాబా ఇంకా దాన్ని చూసి కళ్ళు తెలియసేసారు కేకేఆర్. అసలు ఆడలేకపోయారండి. అసలు గుడ్ స్టార్టే అవ్వలేదు. నారాయణ ఒకడు 31 runs కొట్టాడు. ఇంకా ఎవ్వరూ కూడా క్లిక్ అవ్వలేదండి. డీకాక్ ఫెయిల్ అండ్ రహానే ఫెయిల్ 15 అంతా కొట్టాడు. ఇంకెవ్వరూ క్లిక్ అవ్వలేదండి. దానివల్ల ఇంకా తొందరగా పడిపోయారు. హర్ష్ దూబే ఈజ్ ద రంజీ సెన్సేషన్. అతను కూడా చాలా బాగా ఆడాడండి. రింకు సింగ్ వికెట్ తీసాడు, తర్వాత రసెల్ వికెట్ తీసాడండి. ఎక్స్ట్రాడినరీ బాల్ అది. ఫస్ట్ బాల్ డక్అవుట్ రసెల్. అక్కడి నుంచి అసలు కుదురుకోలేకపోయారండి కేకేఆర్. అక్కడ చివరిలో వచ్చి లాంఛనంగా కొంచెం మనీష్ పాండే అండ్ హర్షిత్ రాణా ఏదో డీసెంట్ స్కోర్కి తీసుకెళ్లారు. రమన్దీప్ సింగ్ వీళ్ళందరూ కూడా డీసెంట్ స్కోర్కి తీసుకెళ్లారు అంతే. ఇంక దాంతో 160 ఆల్ అవుట్ అయిపోయారండి. అసలు దగ్గరగా 110 runs తేడాతో ఓడిపోయారు. ఇట్ ఈస్ ఏ బిగ్ లాస్ టు కేకేఆర్. వెరీ 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 గుడ్ ఫినిష్ ఫర్ ఎస్ఆర్హెచ్. వికెట్స్లోకి వచ్చేస్తే హర్ష్ దూబే 3 wickets అండ్ జయదేవ్ ఉన్నత్కర్ 3 wickets అండ్ ఇషాన్ మలింగా 3 wickets. దట్ శ్రీలంకన్ సెన్సేషన్. ఎక్స్ట్రాడినరీ. వీళ్ళు ముగ్గురు కలిపి 9 wickets తీశారండి. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ వేశారు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి మా కాటేరమ్మ కొడుకులు అన్నట్టు అనిపించుకునేలా కాలర్ ఎగరేసుకునేలా చేశారు. 6th ప్లేస్లో ఫినిష్ చేశారండి. 1-2 మ్యాచెస్ అసలు ఎస్ఆర్హెచ్ వైపు వచ్చిండుంటే ప్లే ఆఫ్లోకి వచ్చి అసలు ఇది వేరే లెక్క ఉండేది, వేరే లెవెల్లో ఉండేది. అసలు ప్లే ఆఫ్లోకి వచ్చిండుంటే అయినా పర్లేదు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఏమీ ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ సీజన్లో వచ్చేస్తారు ఈ కాటేరమ్మ కొడుకులు. ఎక్స్ట్రాడినరీగా